నేటి కోసం ఏర్పాటు చేయబడిన పాఠం నపుంసకత్వం సృష్టి లోపమా దేవుని శాపమా. నపుంసకత్వం సృష్టి లోపమా దేవుని శాపమా. నపుంసకుడు అంటే మీకు తెలియకపోవచ్చు. ట్రైన్లో మనం ప్రయాణం చేసేటప్పుడు ట్రాఫిక్లు అంట కొన్ని షాపుల దగ్గరికి వచ్చి మనకు డబ్బులు అడుగుతుంటారు. నపుంసకులు. మనం పెట్టే పేరు ఇంకోటి ఉంది, కొజ్జావాళ్ళు అంటారు కదా. అలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు మనం వాళ్ళని కొంతమంది వారిని తప్పుగా దూషించడం, హేళన చేయడం. ఎవడైనా మన స్కూల్లో కానీ మన చుట్టూ పరిసరాల్లో ఎవరైనా మనకు అటువంటి లక్షణాలతో కనిపిస్తే వాళ్ళని దూషించడానికి వాడే పదమే ఈ పదం. అయితే బైబుల్ దాన్ని నపుంసకుడు అనే పదంతో ప్రస్తావించింది. నపుంసకుడు అనే పదమే కాకుండా ఇంకో పదం కూడా వాళ్ళ గురించి రాయబడింది, అది షండులు. షండులు అనే పదం కూడా రాయబడింది. ఈ నపుంసకులు ఇలా పుట్టడానికి కారణం ఏంటి? ఎందుకు ఈ పాఠం మనం చెప్పుకోవాలి? నపుంసకత్వం సృష్టి లోపమా దేవుని శాపమా. ఎందుకు వీళ్ళు ఇలా కలగడానికి, ఇలా కలుగు చేయబడడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులా, లేకపోతే బంధువులా, లేకపోతే మనుషులా? ఏంటి వాళ్ళు ఎందుకు అలా పుడుతున్నారు అన్న సంగతి మనకు తెలియాలి. ఎందుకంటే ప్రపంచంలో దేనినైనా చెప్పగలిగే, ఎవరు ఏది ప్రశ్నించినా చెప్పే సామర్థ్యం గలవాడు ఎవరు అంటే క్రైస్తవుడై ఉండాలి. ఎందుకంటే ఈ సమస్తాన్ని సృష్టించింది దేవుడు. ఆ సృష్టికర్తను కలిగిన మనమే అవి చెప్పాలి. ప్రపంచంలో ఇంకెవరైనా చెప్పాలంటే వారు పరిశోధనలు చేయాలి. వాళ్ళకు కూడా కొన్ని పరిశోధనలు చేసినా తెలిసేవి కొన్ని మాత్రమే. కానీ ప్రపంచానికి ఏదైనా ఒక కొత్త సంగతి ఏదైతే వారి మనసులో మెదులుతుందో వాటి గురించి చెప్పాలంటే అది బైబిల్ కలిగిన వారే చెప్పాలి. బైబిల్లో వీళ్ళ గురించి రాయబడిందా, దేవుడు చెప్పాడా అన్న దాని గురించి పరిశీలన చేద్దాం. ఇంతకీ నపుంసకులు వాళ్ళు ఎలా పుడుతున్నారు, ఎందుకు అలా పుడుతున్నారు, అసలు నపుంసకుడు అంటే ఏంటి, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అన్న ఆలోచన మనం చేద్దాం. నపుంసకులు అంటే స్త్రీ పురుషులు కాకుండా స్త్రీ లక్షణాలతోని, స్త్రీ అవయవాలతోని, పురుష లక్షణాలతోని, పురుష అవయవాలతోని రెండు కలయికతో పుట్టేవారే ఈ నపుంసకులు. ఒకసారి చూడు, అక్కడ నిలబడి, ఎక్కడ నాకు చీకటి వచ్చింది, టచ్ చేయి. స్త్రీ పురుషుల కలయికతో, స్త్రీ పురుషులు రెండు కూడా వాళ్ళలో ఉంటాయి. స్త్రీ స్వభావం, పురుష అవయవాలు. మనం ఎలా ఉన్నామంటే స్త్రీగా ఉన్నారు, స్త్రీ లక్షణాలతో ఉన్నారు. పురుషుడుగా ఉన్నాడు, పురుష లక్షణాలతో ఉన్నారు. కానీ ఈ నపుంసకులు ఎలా ఉంటారు అంటే స్త్రీ పురుషుల కలయికతో పుడతారు. అంటే స్త్రీ లక్షణాలు ఉంటాయి, అవయవాలు ఉంటాయి, పురుషుడు లక్షణాలు ఉంటాయి, పురుష అవయవాలు కూడా ఉంటాయి. రెండు అవయవాలు ఉంటాయి, లక్షణాలు ఉంటాయి. ఇలాగ పుట్టేవారిని నపుంసకులు అంటారు. అది కొద్ది రోజుల తర్వాత, పుట్టిన కొద్ది రోజులకి వాళ్ళు నపుంసకులు అన్న సంగతి వాళ్ళకి అర్థమవుతుంది. ఓకేనా? మరి ఇలా వీళ్ళు పుట్టడానికి కారణం ఎవరు అని మనం పరిశీలిస్తే, ఈ క్రీస్తు శకం, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన సంవత్సరాల్లో, ఆయన బ్రతుకున్న దినాలలో యేసు చెప్పిన మాట ఒకసారి మనం దీని గురించి ఆలోచిద్దాం. యేసు చెప్పాడు నపుంసకులు ఎలా జరుగుతున్నారు, ఎలా వస్తున్నారు అన్న సంగతి గురించి తాను చేసిన బోధలో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుదాం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యుల వలన
నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను గలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ఇక్కడ చెబుతూ నపుంసకులుగా పుట్టినవారు కలరు అన్న ఒక మాట రాయబడింది. నపుంసకులుగా పుట్టినవారు కలరు అంటే నపుంసకులుగా పుట్టడం అనేది ఎవరి శాపం వల్ల ఎవరి పాపం వల్ల కలిగినది కాదు. నపుంసకులుగా పుట్టుక అనేది దేవుడే కలుగు చేస్తున్నాడు అన్న మాట ఇక్కడ రాయబడింది. దేవుడే నపుంసకులను సృష్టిస్తున్నాడు. తల్లి గర్భములో నిర్మాణం చేసి బయటికి ఎలా అయితే ఒక స్త్రీని గాను పురుషుని గాను దేవుడు సృజించాడో అలాగే నపుంసులు కూడా దేవుడే సృష్టిస్తున్నాడు అన్నమాట ఈ వాక్యములో మనకే తెలుస్తుంది. దేవుడు ఆదికాండంలో ప్రారంభ దినాలలో ఆదామవ్వలను చేశాడు కదా. అప్పుడు ఆయన చెబుతూ ఒక మాట అంటారు, ఒకసారి చూడండి. ఆయన సృష్టిస్తూ ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను అంటే మొట్టమొదటిగా దేవుడు సృష్టించేటప్పుడు పురుషుణ్ణి సృష్టించాడు, స్త్రీని సృష్టించాడు. కానీ అక్కడ ఎవరి గురించి రాయబడలేదు, నపుంసకుల గురించిన వివరణ అనేది అక్కడ ఇవ్వలేదు. అంటే మొట్టమొదటి దేవుడు సృష్టించినప్పుడు మాత్రం పురుష స్త్రీలను సృజించాడు. ఈ పురుష స్త్రీలను సృజించిన దేవుడు మధ్యలో ఈ నపుంసకులను ఎందుకు సృష్టించాలి? దేవుడే వీరిని సృష్టిస్తున్నాడా అని మనం ఆలోచన చేయగలిగితే అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొకని నుండి ప్రతి జాతి మనుషులు అది పురుష జాత, స్త్రీ జాత, నపుంసక జాత, ఏ జాతి అయినా ఎవరు కలిగిస్తున్నారంట? దేవుడే యావత్ భూమి మీద కాపురముండుటకు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టిస్తున్నాడు. ప్రతి జాతి మనుషులు అంటే అందులో ఎవరున్నారు? నపుంసకులు కూడా ఉన్నారు. ఎవరి నుంచి వచ్చిన వారిలో? ఆదాము అవ్వల నుంచి వచ్చిన వారిలో. ఓకేనా? అంటే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీరికి అవయవాలు ఎలా ఉంటాయి? నపుంసకుల కంటే మనలాగా ఉండవు. అంటే పురుషుడికి ఉన్నట్టుగా కాకుండా పురుష స్త్రీ మిళితమై ఉంటుంది. అంటే పురుషుడిలాగా కనిపిస్తాడు కానీ స్త్రీ అవయవాలు ఉంటాయి. ఓకేనా? మరి ఈ అవయవాలను కూడా దేవుడే సృష్టిస్తున్నాడా? అంతే ఖచ్చితంగా. చూడండి ఒకసారి యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నను, జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి అని రాయబడింది. ఓకేనా? మనిషి అవయవాలను చేస్తుంది ఏ దేవుడైతే చేశాడో ఆ దేవుడే వారికి కూడా అవయవాల్ని సృజించాడు, నిర్మించాడు. మరి తల్లి గర్భంలో ఆ రూపం కూడా ఎవరిస్తున్నారు ఆయనకి? దేవుడే. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 13వ వచనం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 13వ వచనం. నా అంతరంద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడువు నీవే. నా తల్లి గర్భమందు నిర్మించిన వాడువు నీవే. అంటే మనల్నైనా వారినైనా సృష్టిస్తుంది దేవుడే. వారి యొక్క అవయవాలను మన యొక్క అవయవాలను తల్లి గర్భంలో నిర్మిస్తున్నది కూడా దేవుడే. అమ్మా అది బ్లాక్ అవుతుంది అంతే. నిర్మిస్తుంది
అంటే దాని టైమింగ్ ఉంటుంది, డిస్ప్లే టైమింగ్ అని, అది ఆఫ్ చేసి తక్కువ టైం ఉంటే ఆగిపోతూ ఉంటుంది మధ్యలో, అంతే. లైటింగ్ అవుతుంది అంతే, వీడియో రికార్డింగ్ అనేది అవుతుంది. రైట్. నిర్మిస్తున్నది దేవుడే. ఓకే. అసలు తల్లి గర్భంలో నిర్మాణం జరగాలంటే, ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ నపుంసకుడు కానీ జరగాలంటే శాస్త్రవేత్తలు ఎలా జరుగుతుందని పరిశోధన చేసి ఒక విషయం చెప్పారు. ఏంటి ఆ విషయం అంటే, చాలామంది స్త్రీలు పుట్టారు అనుకోండి, గర్భవతులుగా ఉన్న వాళ్ళకి పెళ్ళయిన తర్వాత ఒక స్త్రీలు కన్నారనుకో, ఆడపిల్లలు కన్నారనుకోండి, ఆ భార్య ఏదో తప్పు చేసినట్టుగా, లేదా ఆ భార్య వల్లనే ఆ పిల్లలు నిన్ను ఎందుకు అత్తమామలు ఎలా తిడతారంటే, నిన్ను చేసుకోకుండా ఉంటే బాగుండు, మగపిల్లని కడకన్నా ఆడపిల్లని కన్నావు అని నిందలు వేస్తారు ఆమె మీద కదా. అసలు ఆడపిల్ల లేదా మగపిల్ల అనేది ఎవరి ద్వారా నిర్ధారణ జరుగుతుంది తెలిసి, ఎవరి వలన మగపిల్లడు పుట్టాలో ఆడపిల్ల పుట్టాలో అనేది ఎవరి చేతిలో ఉంటుందో తెలుసా? దేవుని చేతిలో ఉంటుంది, రెండు పురుషుడి చేతిలో ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, స్త్రీలో ఎక్స్ క్రోమోజోములు మాత్రం ఉంటాయి. పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ పుట్టాలంటే పురుషుల్లో ఉన్న వై క్రోమోజోములు స్త్రీలో ఉన్న ఎక్స్ క్రోమోజోములు కలిస్తే పురుషుడు పుడతాడని, మగపిల్లాడు పుడతాడని, పురుషుల్లో ఉన్న ఎక్స్ క్రోమోజోములు స్త్రీలో ఉన్న ఎక్స్ క్రోమోజోములు కలిస్తే ఆడపిల్ల పుడతాదని శాస్త్రవేత్తలు పరిశోధన చేసి చెప్పారు. ఇప్పుడు స్త్రీలో ఎప్పుడు ఎక్స్ క్రోమోజోములే ఉంటాయి, వై అనేవి ఉండవు. ఓకేనా? అంటే పురుషుల్లో నుంచే పురుషుడు పుట్టాలా, స్త్రీ పుట్టాలా, ఆడపిల్ల పుట్టాలా, మగపిల్లడు పుట్టాలా అని నిర్ధారణ ఎవరి ద్వారా జరుగుతుంది? పురుషుడి ద్వారా. మగపిల్లాడు ఎవరైతే భర్త ఉన్నాడో ఆయన ద్వారా రిలీజ్ అయిన ఆ క్రోమోజోముల వల్లనే స్త్రీయో పురుషుడో పుడతాడు. అంటే నింద స్త్రీ మీద వేయడానికి అవకాశమే లేదు. అర్థమవుతుందా? అంటే స్త్రీలో ఎప్పుడు ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి, పురుషుల్లో నుంచి రిలీజ్ అయిన శుక్ర కణాల్లోనే ఈ వై క్రోమోజోములు ఉంటే పురుషుడిగా బాలుడిగా, ఎక్స్ క్రోమోజోములు ఉంటే బాలిక. అంటే ఎవరిని ఇవ్వాలో కూడా ఎవరు నిర్ణయిస్తారు? దేవుడు నిర్ణయిస్తాడు. స్త్రీ తప్పు అందులో ప్రమేయం ఏమీ లేదు. అంటే ఆడపిల్ల పుట్టినా మగపిల్లలు పుట్టినా స్త్రీకి ఏ సంబంధం లేదు. ఒకటి పురుషుడు, రెండు దేవుడు. నీకు ఏ రూపంలో ఏ పిల్లల్ని ఇవ్వాలనుకున్న దేవుడు అనుకుంటాడో వారినే ఇస్తాడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం 127 కీర్తన 3వ వచనంలో. అది స్త్రీయా, పురుషుడా, ఆడపిల్ల, మగపిల్ల, నపుంసకుడా, ఎవరైనా ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నారు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఆడపిల్ల పుడితే బహుమానం కాదని కాదు, మగపిల్లడు పుడితే బహుమానం కాదని కాదు. అలా అని నపుంసకుడు పుట్టిన బహుమానం కాదనకూడదు. అది దేవుడు ఏ రూపంలో అయినా ఇస్తాడు. అర్థమవుతుంది? ఇప్పుడు అసలు పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు కదా, మళ్ళీ దేవుడు ఎందుకు ఈ జాతిని ఇవ్వాలి, నపుంసక జాతిని ఎందుకు ఇవ్వాలి అని దేవుడు అనుకున్నాడంటే, స్త్రీ పురుషులను పుట్టించిన ఈ ప్రపంచ ప్రజలందరినీ చూశాడు దేవుడు. పురుషుని పుట్టించాను, వాడు పాపం చేస్తున్నాడు. స్త్రీని పుట్టించాను, వాళ్ళు పాపం చేస్తున్నారు. లోకమంతా స్త్రీ పురుషులు పాపంలోనే ఉన్నారు. పాపం చేయకుండా ఉండే ఒక అవకాశం ద్వారా ఒక మనిషిని సృష్టిద్దాము అనుకుని దేవుడు ఏం చేశాడంటే, స్త్రీ పురుషుల కలయిక కలిగిన ఒక మనిషిని భూమి మీద రూపాన్ని సృష్టించాడు. వాళ్ళే నపుంసకులు. అంటే వీళ్ళకి ఎటువంటి కోరికలు ఉండవంటే, స్త్రీ వ్యామోహం ఏదైతే ఉంటుందో, పురుషుల వ్యామోహం ఏదైతే ఉంటుందో అలాంటి కోరికలు లేని ఒక జాతి ఈ నపుంసక జాతి. అంటే వారిలో ఏముండదు అంటే, మనలో ఎలాంటివైతే ఆలోచనలు ఉంటాయో, కోరికలు ఉంటాయో, అలాంటి కోరికలు ఆలోచన లేని జాతి ఏదంటే నపుంసక జాతి. వాళ్ళ ద్వారా దేవుడు తన ఉద్దేశాలని, మనుష్యుల్లో పురుష స్త్రీలో జరగని ఆ ఉద్దేశాలని వారి ద్వారా చేయించాలని దేవుడు కోరుకున్నాడు. కానీ వారు కూడా ఎలా మారిపోతున్నారు? వాళ్ళు కూడా వాళ్ళకున్న ఆ స్థితిని వాళ్ళు గుర్తించక, ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక వయసు వచ్చేసరికి తగిలేయడం వల్ల మాకు ఇదే బ్రతుకు తెరువు అంటూ వాళ్ళు కూడా తమ జీవితాలను నాశనం చేసుకునే స్థితిలో ఉన్నారు.
ఇప్పుడు అర్థమైంది. అంటే తల్లి గర్భం నుంచి నపుంసకులుగా దేవుడు కొంతమందిని పుట్టిస్తే మరి కొంతమంది ఏమవుతున్నారో అదే 2వ వచనం మనం చదువుతాం. అదే మత్తయి సువార్త చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనంలో మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. అంటే మనుషులు కూడా ఏం చేస్తారంట, కొంతమందిని నపుంసకులుగా చేస్తారంట. ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు అంటే మనం ఒక వచనాన్ని మనం బైబిల్ నుంచి చదువుకుందాం. యెషయా గ్రంథం 39వ అధ్యాయం. ఎందుకు అలా చేస్తారో కొన్ని విషయాలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 39వ అధ్యాయం 7వ వచనం. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేటుకై వారు తీసుకొని పోవుదురు అని రాయబడింది. చూడండి, ఇది హిజ్కియా గారికి దేవుడు చెప్తున్న మాట. హిజ్కియా ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టాడో, దేవుణ్ణి మాట వినలేదో, అప్పుడు ఆయనతో దేవుడు చెప్తున్న మాట ఏం చేస్తారంట, నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. అంటే పురాతన కాలంలో రాజుల యుగాలలో ఏం జరిగేదంటే, ఎవరినైతే బానిసలుగా తీసుకెళ్తారో వారిలో కొందరిని ఏం చేసేవారంటే నపుంసకులుగా చేసేవారు. నపుంసకులుగా ఎలా చేస్తారు అంటే వాళ్ళకున్న శరీర అవయవాలను తీసేస్తారు. ఎందుకు అలా చేస్తారు అంటే, ఇదిగో రాణి గారికి సెక్యూరిటీ గార్డ్స్ వారు. రాజు ఉన్నాడా, రాజు అంతఃపురంలో రాజు దగ్గర కానీ లేదా రాణి అంతఃపురంలో కాపలాదారులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడ ఈ రాణిని చెరుపుతాడేమో అని రాజులు ఏం చేసేవారంటే వారి అవయవాలను తీసేసేవారు. అంటే వారిని నపుంసకులుగా మార్చేసేవారు. అదే ఇక్కడ చెప్తున్నాడు. మరొక సందర్భాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ దాన్ని బట్టి మనకు అర్థమైంది కదా, నపుంసకులు ఎలా చేయబడుతున్నారు. బబులోను రాజు ఎలా అయితే, ఇప్పుడు మన దానియేలు గారు వెళ్తారు చూడండి, అక్కడ నపుంసకుల అధిపతి ఒకడు ఉన్నాడు అనమాట, అస్బెనజు అని. ఒకసారి చూడండి దానియేలు గ్రంథం, ఒకసారి అది కూడా మనం చదువుదాం. దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూడండి, లేకపోతే 3వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. రాజు అస్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి ఇలాగ ఆజ్ఞాపించాడంట. ఓకేనా, అంటే నపుంసకులు ఉన్నారు, వాళ్ళకు ఒక అధిపతి కూడా ఉన్నాడు. అంటే వీళ్ళందరిని నిర్ణయించి ఏ పని ఎవరు చేయాలో చెప్పే అధికారి అనమాట ఆయన దగ్గరికి ఈ దానియేలు, శద్రకు, మేషకులు, అబేద్నెగోలు వాళ్ళు అప్పగింపబడ్డారు అక్కడ. అంటే రాజుల కాలంలో ఎవరున్నారు, రాజుల దగ్గర నపుంసకులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు, రాణికి అంతఃపురానికి మొత్తం కాపలా ఉండి వాళ్ళకి ఏమేమి కావాలో ఆహార పదార్థాలు తీసుకెళ్ళడం వీళ్ళు పని. అంటే ముందు వీళ్ళు పురుషులే, కానీ వీళ్ళని ఎలా చేశారు, వాళ్ళు నపుంసకులుగా చేసేసారు. ఓకేనా. ఇంకో మాట మనం ద్వితీయోపదేశకాండంలో ఉన్న మాట ఒక చదువుదాం. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 5వ వచనం. స్త్రీ పురుష వేషం వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరించకూడదు. అలాగు చేయవారు అందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. ఏం చెప్తున్నాడు, స్త్రీలంట పురుష వేషం వేసుకోకూడదంట,
పురుషులు స్త్రీ వేషం వేసుకోకూడదు. అది దేవునికి హేయం అంట, ఇష్టం లేదంట. దేవుడేమో వేషమే వేసుకోకూడదంటే ఈరోజు నేడున్న సమాజంలో ఏం చేస్తున్నా తెలుసా? సీదా అంటే స్వయంగా పురుషుడే స్త్రీగా మారిపోతున్నారు, స్త్రీలు పురుషులుగా మారిపోతున్నారు. విన్నారా ఎప్పుడైనా? స్త్రీలు వాళ్ళ చేత వీళ్ళ చేత నిందింపబడి, ఏంటి నాకు బయటికి వెళ్ళి పురుషుల్లాగా నేను తిరగలేకపోతున్నాను, వయసు వచ్చేసరికి పెళ్ళి అంటున్నారు, కాబట్టి నేనేమైపోవాలి, ఒక పురుషుడిలా మారిపోవాలని విదేశాలకో లేకపోతే స్వదేశంలోనో ఇలాంటి హాస్పిటల్ ఎక్కడోని వెతికి అక్కడికి వెళ్ళి వీళ్ళ అవయవాలు మార్చుకుంటున్నారు. అంటే స్త్రీగా ఉన్న ఈమె పురుషుడిగా మారిపోతుంది. పురుషుడిగా ఉన్నవారు నాకు పురుషుడిగా ఉండడం కంటే స్త్రీగా ఉండడం ఇష్టం అనుకొని వాళ్ళు స్త్రీలుగా కూడా మారిపోయిన వారు ఉన్నారు. వాళ్ళనే ట్రాన్స్జెండర్ అంటారు. అంటే తన జెండర్ని మార్చుకోవడం. జెండర్ అంటే మేలు ఫిమేల్, అంతేనా? మేలు ఫిమేల్గా, ఫిమేల్ మేల్గా, అంటే పురుషుడు స్త్రీగా, స్త్రీ పురుషుడిగా మారిపోవడాన్ని ట్రాన్స్జెండర్స్ వారిని అంటారు. తమ్ముడు ముందు చెప్పావు కదా, అది అంటే పుట్టినప్పుడు నపుంసకులుగా పుట్టిన వాళ్ళు ఉన్నారు. వయసు వచ్చి కొంతకాలం తర్వాత తమని తామే లేదా ఇతరులు తమని, ఇప్పుడు రాజుల కాలం గురించి మనం చదువుకున్నాం కదా, రాజుల కాలంలో నపుంసకులుగా చేసేసేవారు. కానీ ఇప్పుడు నేడున్న సమాజంలో ఉన్న మనుషులు ఏం చేస్తున్నారంటే తమకు తాముగా స్వయంగా తమ అవయవాలు మార్చుకొని స్త్రీలు పురుషులుగా, పురుషులు స్త్రీగా. వస్త్రధారణ మారిస్తేనే, స్త్రీ పురుష వేషం వేసుకుంటేనే దేవుడు నచ్చదంటే మరి ఇలాంటి వాళ్ళు నచ్చుతారా? వాళ్ళుగా నపుంసకులు అయిపోతున్నారనమాట. అంటే ఇతరుల ద్వారా నపుంసకులుగా మార్చబడిపోతున్నారనమాట. అర్థమవుతుంది? అలా చేయకూడదు, దేవుడికి అది ఇష్టం లేదు. ఈ నపుంసకులుగా పుట్టినవారు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒకవేళ పురుష ఆలోచన ఉంటే వాళ్ళు పురుషులుగా మారిపోతున్నారు, తమ యవ్వాలను చేంజ్ చేసుకొని. కొంతమంది స్త్రీలుగా మారిపోతున్నారు. అంటే వారికి ఇచ్చిన ఆ నపుంసకత్వాన్ని వాళ్ళు విడిచిపెట్టి స్త్రీ పురుష తెగలోకి వెళ్ళిపోదాం అన్న ఆలోచనలో ఉన్నారు. కానీ ఇది చివరికి ప్రమాదమే. ఎందుకంటే ఒక అవసరం లేని విషయాన్ని లేదా దేవుడు చేసిన వాటిని నువ్వు వ్యతిరేకించి ఏది చేసిన అవయవాలను తేడా చేస్తే అది ఖచ్చితంగా విఫలానికి దారితీస్తుంది. ముందు చేపించుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత దాని పర్యవసానం, సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా వాళ్ళకి ప్రభావితం చేస్తాయి. అంటే దేవుడు వారిని సృష్టించింది ఎందుకో పక్కన పెట్టారు. నేడున్న సమాజం కూడా తమ ఆలోచనలకు అనుగుణంగా దేవుడు చేసిన సృష్టికి ప్రతి సృష్టి చేసి, దేవుడు ఎలా చేస్తే దాన్ని మార్చి నువ్వు చేస్తే దానివల్ల నిష్ప్రయోజనం తప్ప ప్రయోజనం ఎటువంటిదే ఉండదు. ఏ రోజుకైనా అనారోగ్య సంబంధమైన రోగాలు ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? అంటే మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు కూడా ఉన్నారు. అంటే భూమి మీద పుట్టిన స్త్రీ జాతి అయినా, భూమి మీద పుట్టిన పురుష జాతి అయినా, భూమి మీద పుట్టిన నపుంసక జాతికైనా దేవుడు ప్రతి ఒక్కరికి భూమి మీద నెరవేర్చవలసిన ఆయన ఉద్దేశాలు కొన్ని ఉన్నాయి. అవి ఖచ్చితంగా ఏ జాతిలో పుట్టినా అది ఎవరైనా ఖచ్చితంగా చేయాలి. అవి ఎపిసి పత్రిక చూడండి. ఎపిసి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎపిసిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు మనల్ని చేసింది ఆయన పని చేయడానికి. అది నీకు ఏ రూపం ఇస్తే ఏంటి, ఏ జాతిలో నిన్ను పుట్టిస్తే ఏంటి, స్త్రీ జాత, పురుష జాత, నపుంసక జాత, ఏ జాత అయినా నీకు రాయబడిన పనులు చేసిన భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి. ఒకవేళ దేవుడు అలా సృష్టించాడు కదా, వాళ్ళని అలా చేశాడు కాబట్టి వాళ్ళకేమైనా మనకేమైనా దేవుడు వ్యత్యాసం చూపిస్తున్నాడా అని ఆలోచించామనుకోండి. బైబిల్లోనే రాయబడిన మాట ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యంకు ముందు యెషయా గ్రంథం చదువుతాం. 56వ అధ్యాయం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మనం ఒకసారి చదువుదాం.
యెహోవా హత్తుకుని అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టు అని అనుకోవద్దు. దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే నపుంసకత్వంలో పుట్టారో వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఎండిన చెట్టును కదా, నేను ఎండిన చెట్టు అని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకున్న చండులను గూర్చి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగం వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను అంటున్నాడు. అంటే దేవుడు వాళ్ళని వేరుగా చూడలేదు. నా ఎలాగైతే కూతుళ్ళు కొడుకులు ఉన్నారో వాళ్ళతో పాటు మీకు కూడా ఒక భాగం ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు. వాళ్ళకంటే శ్రేష్టమైన పేరు నీకు ఒకటి పెడతాను అంటున్నాడు. ఎవరికి? నపుంసకులు. అంటే దేవుడు వాళ్ళని, వాళ్ళు నపుంసకులు కదా, వాళ్ళని మనుషులందరూ నిందిస్తున్నారు కాబట్టి నేను వారిని వేరుగా చూస్తాను అనుకునే తండ్రి మన తండ్రి కాదు. మీరు కూడా నా మందిరంలో ఉండాలి, నా ఆజ్ఞలు పాటించాలి, నేను చెప్పిన భూమి మీద జరిగించాలి అని వాళ్ళకు కూడా చెప్తున్నాడు. మీరు నా భాగము అంటున్నాడు. నా దగ్గరికి రండి అంటున్నాడు. శ్రేష్టమైన పేరు నీకు పెడతాను అంటున్నాడు. ఏంటి ఆ శ్రేష్టమైన పేరు? యెరూషలేముకి ఆరాధించడానికి ఒక ఆయన వచ్చారు. ఎవరైనా? ఇథియోపియా దేశం నుంచి ఒక ఆయన వస్తున్నాడు కదా. ఎవరైనా? నపుంసకుడు. ఎవరు? ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం. మనం ఎన్నోసార్లు ఈ మాట చదువుకున్నాం, కానీ అక్కడ నపుంసకుడు అన్న పదం మనకు అవగాహన లేదు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 27వ వచనం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చాడు. ఈయన ఎక్కడ ఉన్నాడంట? రాణి కింద ఉన్నాడు. ఈయన కూడా ఎవరు? ఇంతకుముందే చెప్పాను, రాజుల దగ్గర కానీ రాణి కింద కానీ ఎవరు ఉంటారు? నపుంసకులు ఉంటారు. అక్కడ నుంచి ఎక్కడికి వచ్చాడంట? యెరూషలేము ఆరాధించడం. అంటే యెరూషలేము మందిరంలోకి వెళ్ళి ఆరాధించుకునే అవకాశం ఎవరికి ఉంది? నపుంసకులకు ఉంది. తప్పేమీ కాదు. దేవుడు అలా చూడట్లేదు. పక్షపాతం అనే దేవుడు చూపించట్లేదు. దేవుడు నా పిల్లలు మీరు నా దగ్గర రండి అంటాడు. ఇప్పుడు ఒకవేళ నపుంసకుడు బాప్టిజం పొందాడు అక్కడ. ఎక్కడ? ఈ ఫిలిప్ గారు వెళ్ళి ఆయనకు వాక్యం చెప్పడం, ఆ వాక్యం చెప్పడం చూడండి ఒకసారి. 37వ వచనం, 36 నుంచి చదవండి. 8వ అధ్యాయం 36 నుంచి. వారు 35 నుంచి చదవండి. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళిచుండగా నీళ్లు ఉన్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్టిజం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నేలలోనికి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్టిజం ఇచ్చాను. రైట్? అంటే ఈ నపుంసకుడు కూడా ఏం తీసుకున్నాడు? బాప్టిజం తీసుకున్నాడు. బాప్టిజం తీసుకున్న వారికి దేవుడిచ్చిన పేరేంటి? క్రైస్తవుడు. ఎవరు? గొప్ప పేరు. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప పేరు ఏంటంటే క్రైస్తవుడు. అందుకోసమే గలతీ పత్రికలు అంటారు, మీరందరూ క్రీస్తులోనికి బాప్టిజం పొందారు, మీలో స్త్రీ అని పురుషుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. అంటే అందులో నపుంసకుడని భేదం కూడా లేదు. ఎవరైనా క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్టిజం పొందితే వారందరూ క్రైస్తవులు. ఓకేనా? ఇంకా 3వ రకం నపుంసకులు ఉన్నారంట. వాళ్ళు ఎవరో ఒకసారి మనం చూద్దాం. అదే మళ్ళీ మత్తయి సువార్త 19వ అధ్యాయంకి వెళ్ళామనుకోండి. అక్కడ పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకులుగా చేయబడిన వారు కలరు అని చెప్పబడింది. దేనికోసమంట?
పరలోక రాజ్యం నిమిత్తం అంటే పరలోకానికి వెళ్ళడానికి వాళ్ళు నపుంసకులుగా మారిపోతున్నారంట. పరలోకం కోసం నపుంసకులుగా మారడం ఏంటి అంటే, పరలోకానికి వెళ్ళడానికి అడ్డుగా ఏవైతే ఉన్నాయో వాటిని విసర్జించడం, వాటిని విడిచిపెట్టడం. ఆస్తి, కొంతమంది ఆస్తిని బట్టి ధనం ఏం చేస్తుందంటే దేవుని దగ్గరికి రానివ్వకుండా, పరలోకానికి వెళ్ళకుండా ఆటంకంగా మారుతుంది. కావాలంటే మీరు చూడండి, ఆస్తి ఉన్నోడు ఎక్కువ ఖర్చు పెడతాడా, ఆస్తి లేనివాడు దేవుని కోసం ఖర్చు పెడతాడా అంటే మరి ఉన్నోడు ఎందుకు ఖర్చు పెట్టాడు? తన డబ్బును ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అంటే ధనం ఏం చేస్తుంది? పరలోకానికి వెళ్ళకుండా అడ్డగిస్తుంది. అంటే లోకంలో ఏదైతే ఒక మనిషిని వెనక్కి లాగుతుందో దాన్ని విసర్జించి దాన్ని పక్కన పెట్టి, అపోస్తులైన పౌలు గారు తన ఆస్తినంతా దాన్ని ఎలా ఎంచుకున్నాడంట? పెంటగా ఎంచుకున్నాడంట. స్థిరాస్తులను అపోస్తులు అమ్మి బేదలకు ఇచ్చిరన్నమాట మనం చదువుతుంటాం. ఎవరైనా కరువులో ఉంటే వీళ్ళ ఆస్తులు అమ్మి వాళ్ళకు పంపించేవారంట. అంటే వీళ్ళకి ఈ లోకం మీద ఆశ అనేదే లేదు. చివరికి అపోస్తులైన పౌలు వివాహం కూడా చేసుకోలేదు. యేసుక్రీస్తు గారు వివాహము చేసుకోలేదు. భూమి మీద ఉన్న ఆస్తిని సంపాదించుకోలేదు. భూమి మీద ఒక ఇల్లు, మంచి ఇల్లు కట్టుకోలేదు. ఎందుకు అంటే ఇదిగో తమకు తాముగా వాళ్ళు ఏం చేసుకున్నారంటే నపుంసకులుగా. నపుంసకులు ఏముండదని మనం నేర్చుకున్నాం? కోరికలు, ఆలోచనలు, భూమి మీద ఉన్న వాటి మీద మక్కువ ఉండదు. ఇది ఎవరిలో చూస్తున్నామంటే ఇదిగో ఆనాడున్న భక్తుల్లో చూస్తున్నాం మనం ఈ సంగతులు. ఒకసారి చూద్దాం రోమాపత్రిక. అసలు ఇదొకసారి చదివి తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం. రోమపత్రిక 15:3 చూడండి ఒకసారి. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు. అర్థమవుతుందా? క్రీస్తుకు అవయవాలు ఉన్నాయి, శరీర భాగాలు ఉన్నాయి. కానీ ఆయన ఏమనుకున్నాడంటే ఈ భూమి మీద ఒకవేళ నా శరీరానికి కావాల్సిన వాటిని నేను అనుభవిస్తే, నేను అనుకున్నట్టుగా సంతోషపడితే నేను ఎక్కడికి వెళ్ళలేను? పరలోకం వెళ్ళలేను. కాబట్టి నా శరీరంలో ఉన్న ప్రతి ఆలోచన, కోరిక నేనేం చేసుకోవాలి? చంపుకున్నాడు. తన శరీరాల్లో ఉన్న ఆలోచనలో ఆశలన్నిటినీ యేసుక్రీస్తు చంపుకున్నాడు. అపోస్తులైన పౌలు చంపుకున్నాడు. అంటే శరీర భాగాలు ఉన్నా కూడా నపుంసకులుగా మారడం అంటే తమను తాము పరలోక రాజ్యం కోసం నపుంసకులుగా మార్చుకోవడం అంటే ఉన్న అవయవాలు తీసేయడం అని కాదు అక్కడ అర్థం. లేదా వేరే అవయవాలు పెట్టించుకోవడం అన్నది కూడా అర్థం కాదు. ఉన్న అవయవాల్లో ఉన్న కోరికలను చంపుకోవడమే నపుంసకత్వం చేసుకోవడం. భూమి మీద ఉన్న ఆశల వైపు తమ శరీరం వెళ్లకుండా కాపాడుకోవడమే నపుంసకత్వం. అర్థమవుతుంది? చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలు ఈ మాట రాయబడి ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనపేక్షను చంపివేయుడి. ఇంకా 8వ వచనంలో, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఎలానగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. అంటే ఇదిగో నీ శరీరంలో పుట్టే ఆలోచనలు ఏం చేయాలంట? పరిత్యజించాలి.
అలా పరిత్యజించడం, దాన్ని అలా శరీరంలో పుట్టే ఆశలను విడిచిపెట్టడం ఏమంటారంటే నపుంసకత్వం. అంటే పరలోక రాజ్యం నిమిత్తం తమ్మని తాము నపుంసకులుగా చేసుకోవడం. అర్థమవుతుందా? ఇదే మాట మత్తయి సువార్త 19:27 కూడా రాసాం, చూడండి ఒకసారి. మత్తయి సువార్త 19:27 పేతురు, ఇదిగో సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితం గనుక మాకేమి దొరుకును. వీళ్ళు ఈ పేతురు గారు ఏం చేశారంట? అపోస్తలులు ఏం చేశారంట? సమస్తం విడిచిపెట్టారు. ఆ సమస్తం విడిచిపెట్టడాన్నే పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకులుగా మారిపోవడం. అంటే భూమి మీద ఇంక దేనిని వీరు కోరుకోవట్లేదు. మాకు వద్దు ఇవి, మాకు ఇవేవి వద్దు. మరి నపుంసకులు కూడా అదే కదా దేవుని ఉద్దేశం. ఈ భూమి మీద ఉన్న వాటిని దేన్ని వాళ్ళు కోరుకోకూడదు అనే వాళ్ళని సృష్టించాడు. అదే పేతురు గారు చెప్తున్నారు, భూమి మీద ఉన్న మాకు ఏవి వద్దు, మాకు వద్దు అంట. ఇలాగా చాలా రిఫరెన్స్లో మనం చూస్తే వాళ్ళ అపోస్తలులు కానీ భక్తులు కానీ భూమి మీద ఉన్న వాటి ఏదన్నా తమ మనస్సును పెట్టుకోలేదు. యేసుక్రీస్తు గారు కూడా వాళ్ళకి చెబుతూ, మీ కుడికొన్ను మిమ్మల్ని అభ్యంతరపరిచిందా, దాన్ని పెరికి పారవేసే. 2 కన్నులు కలిగి పాతాళంలో శిక్ష అనుభవించట కంటే ఒక్క కన్నుతో పరలోకం వెళ్ళడం మంచిదే అంటున్నాడు. అంటే ఒకటి శరీరంలో ఉన్న కోరికలు చంపుకోవాలి, లేదు నీ శరీరంలో కొన్ని భాగాలు ఒకళ్ళు నేను అభ్యంతరపరుస్తున్నాయి అనుకో పాపానికి, అవసరమైతే దాన్ని కూడా తీసే. ఎందుకు? పరలోక రాజ్యం వెళ్ళడం ముఖ్యం. నువ్వు ఒక కాలు లేకుండా వెళ్ళినా పర్లేదు, కానీ పాతాళంలో 2 కాళ్ళతో పడవద్దు. నీ చెయ్యి లేకపోయినా పర్లేదు, కానీ అన్ని అవయవాలు ఉండి పాతాళంలో పడడం దేవునికి ఇష్టం లేదు. అంటే నిన్ను నువ్వే ఎలా మార్చుకోవాలి పరలోక రాజ్యం నిమిత్తం అంటే నపుంసకుడిగా మార్చుకోవాలి. ఇప్పుడు చెప్పండి, నపుంసకత్వం సృష్టి లోపమా దేవుని శాపమా? సృష్టి లోపము కాదు, దేవుని శాపము కాదు. దేవుడు అలా ఎందుకంటే చేయాలి అని ఒక ఆలోచన మనకు కూడా ఇంతకుముందు కదిలేదు. ఇప్పుడు ఒక ఆలోచన మనకు అవగాహన అనేది వచ్చింది కదా. వాళ్ళు వేరు కాదు, మనం వేరు కాదు, అందరం దేవుని సంతానమే. రైటా? దేవుడు ఎందుకండి అలా చేస్తాడు? మనం ఎవరు అడగడానికి? అంతనే కదా. రోమపత్రికలో ఒక మంచి మాట దేవుడు రాయించాడు, ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం. అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్ను ఎందుకు ఎలాగూ చేస్తున్నావని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా అంటున్నాడు. తర్వాత కిందన అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడు? నన్ను ఎందుకు ఎలాగూ చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా అంటున్నాడు. కింద రాయబడితే ఏమని చెప్తున్నాడంటే ఒక కుమ్మరి గురించి చెప్తున్నాడు. మంటి మీద కుమ్మరవానికి అధికారం లేదా? ఒకటి ఘనతకును మరొకటి ఘనహీనతకు అన్నాడు. అంటే కుమ్మరివాడి దగ్గర మంటి ఉందనుకో, ఆ మన్నుని ఆయనకు నచ్చిన విధంగా రూపాలు మార్చి చేయగలడు. నన్ను ఎందుకు చేసావు ఇలాగా అనే ఒక కొండ కుమ్మరివాడిని అనగలదా? అంటే దేవుడు కూడా మనం సృష్టించాడు, మనకంటూ ఒక పాత్ర ఇచ్చాడు. అది స్త్రీ పాత్ర, పురుషుడి పాత్ర, లేదా నపుంసక పాత్ర, లేదా అంగహీనంగా పుట్టించాడా? అయితే ఆ పాత్ర నువ్వు పోషించాలి తప్ప ఎందుకు నన్ను ఎలా పుట్టించావు అని ప్రశ్నించే అధికారం ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎలా అయితే ఒక కొండను కొమ్మరివాడు చేస్తాడో కొండ తిరిగి ప్రశ్నిస్తుందా? ఒకవేళ కొండే కానీ ప్రశ్నించింది అనుకో, కొమ్మరుడు ఏం చేస్తాడు? నాకే తిరగబడతావా, నిన్ను పగలగొడతాను అంటాడు. అంతేనా? కొండ నిలబడి, కొమ్మరి నన్ను ఎలా ఎందుకు చేసావు? బెల్లం కొండలాగా చేయొచ్చు కదా, నీటి కొండగా ఎందుకు వాడావు? ప్రతిరోజు నన్ను దీనిలో నీళ్ళేసేస్తున్నారు, నాకు అవసరం లేకపోతే బయట పడేస్తున్నారు, నన్ను ఇంట్లో ఉంచట్లేదు, నన్ను ఒక కూజలాగా చేయొచ్చు కదా, పూలు పెట్టుకునేదానిలాగా అని అడగగలదా?
మనం కూడా అంతే. దేవునికి ఎదురు చెప్పామనుకో, ఆయన ఎదుటి మనం నిలబడలేం. ఆయన చేసిన పాత్ర, నీకు ఇచ్చిన పాత్ర భూమి మీద నువ్వు చేయాల్సిందే. ఓకేనా? ఎవరిని పుట్టించినా వారు పనులు దేవుడు నియమించాడు, వాటిని చేసుకుని వెళ్ళిపోవాలి. నపుంసకత్వం సృష్టి లోపము కాదు, దేవుని శాపము కాదు. ఒక విధంగా చెప్పాలంటే దేవుని వరం. ఎందుకంటే స్త్రీ పురుషులు ఎలాగ చెడిపోతున్నారు, కనీసం వాళ్ళైనా భక్తిలో బతకాలి అన్నదే దేవుని ఉద్దేశం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.